హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ అమావాస్య రోజు దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసిన తర్వాత ఇల్లంతా దీపాలతో అలంకరిస్తారు. మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సంపదలకు చిహ్నంగా ఈ దీపాన్ని భావిస్తారు. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు. మరి ఈ సంవత్సరం అంటే 2023 సంవత్సరం దీపావళి ఎప్పుడు వచ్చింది? లక్ష్మీ పూజను ఎప్పుడు చేయాలి? వృషభ కాల సమయం ఎప్పుడు? అలాగే దీపాలను ఎప్పుడు వెలిగించాలో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. దీపావళి రోజు ముఖ్యంగా లక్ష్మీ పూజను చేస్తారు. దీనికి సంబంధించిన ఒక కథ చెబుతారు. పూర్వం ఒకసారి దుర్వాస మహర్షి దేవేంద్రుడి ఆతిథ్యానికి వెళ్ళి ఒక హారాన్ని ఇస్తాడు. ఆ హారాన్ని తీసుకుని తన ఐరావతం మెడలో ఆ హారాన్ని వేస్తాడు. ఏనుగు ఆ హారాన్ని కాలితో తొక్కేస్తుంది. అసలే దుర్వాసుడికి కోపం ఎక్కువ. ఇదంతా చూసి కోపంతో రగిలిపోయిన ఆ మహర్షి దేవేంద్రుణ్ణి శపిస్తాడు. ఆ శాపం ఫలితంగా తన స్థానాన్ని, సర్వసంపదలను కోల్పోతాడు. దిక్కుతోచని స్థితిలో శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని ఉపదేశిస్తాడు. ఇంద్రుడు అలా చేసిన తర్వాత తను కోల్పోయిన సిరి సంపదలు తిరిగి వచ్చాయని పురాణ కథ. అప్పటి నుండి లక్ష్మీదేవిని పూజించిన వారికి సర్వ సంపదలు చేకూరుతాయని నమ్ముతారు. ఇక ద్వాపరయుగంలో దీపావళి. భూదేవికి, వరాహస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు తల్లి చేతిలో మాత్రమే మరణించేలా వరాన్ని పొందుతాడు. వరగర్వంతో లోకకంటకుడిగా తయారైన నరకాసురుడు ముల్లోకాలను పట్టి పీడిస్తాడు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి వారి బాధను చెప్పుకుంటారు. వారి మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసుర సంహారం చేశాడు. నరకాసురుడు చతుర్దశి రోజు మరణించగా ఆ తర్వాత రోజైన దీపావళి రోజు దీపాలను వెలిగించి ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఇక త్రేతాయుగంలో రావణ సంహారం తర్వాత సతీ సమేతంగా అయోధ్యకు చేరుకున్నాడు శ్రీరాముడు. అందుకే దసరాకి రావణ దహన కార్యక్రమం నిర్వహిస్తారు. దసరా తర్వాత వచ్చే పండుగ దీపావళి. రావణ సంహారం తర్వాత అయోధ్యకు చేరుకోవడంతో ప్రజలంతా దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సంవత్సరం అంటే 2023 సంవత్సరం దీపావళి ఎప్పుడు చేసుకోవాలి అంటే ముందుగా అమావాస్య తిథిని తెలుసుకోవాలి. నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 2:44 అమావాస్య తిథి మొదలై నవంబర్ 13వ తేదీ మధ్యాహ్నం 2:56 ముగుస్తుంది. కాబట్టి నవంబర్ 12వ తేదీ దీపావళి. ఇక లక్ష్మీదేవికి వృషభ లగ్న పూజా ముహూర్తం అంటే ఎంతో ఇష్టం. ఈ వృషభ లగ్న కాలం ఎప్పుడు అంటే నవంబర్ 12వ తేదీ సాయంత్రం 5:19 నుండి 7:19 వరకు ఉంది. లక్ష్మీ పూజా ముహూర్తం కూడా సాయంత్రం 5:19 నుండి 7:19 వరకు. ఈ వృషభ లగ్న కాలంలో భక్తులందరూ లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు. ఈ సమయంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలిగి ఆ ఇంట్లో లక్ష్మీదేవి సిరి సంపదలను కురిపిస్తుంది. ఈ కాలాన్ని వృషభ లగ్న కాలం అంటారు. ఈ సమయంలోనే ఇంట్లో లక్ష్మీ అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించాలి. ఇంటి ముందు దీపాలు వెలిగించాలి. ఇలా ఈ సమయంలో దీపాలు వెలిగించడం వల్ల మన ఇల్లు సిరి సంపదలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లుతుంది. పంచభూతాలలో ప్రధానమైనది అగ్ని. ఈ అగ్ని ప్రాణికోటి మనుగడకు ఉపకరించే తేజస్సును, ఆహారాన్ని,
విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఈ దీపాల వెలుగు ద్వారా 3 రంగులు ప్రధానంగా కనిపిస్తాయి. అందులో నీలము, పసుపు, తెలుపు ఈ 3 రంగులు మానవ మనుగడకు ఆవశ్యకమైనవిగా, ఈ 3 రంగులు జగతిని పాలించే లక్ష్మి, సరస్వతి, పార్వతులుగా భావిస్తారు. అంతేకాదు ఈ 3 రంగులు సత్యం, శివం, సుందరం. ఈ 3 రంగుల దీపపు కాంతి ద్వారా స్త్రీ జగన్మాతలను ఆరాధించినట్లుగా మానవులకు విజ్ఞానం, వివేకం, వినయాలకు సంకేతమని సందేశాత్మకంగా హిందువులు నమ్ముతారు. మానవుడు నరకం నుండి తప్పించుకోవాలి అంటే, అలాగే దక్షిణాయన పాపకాలం నుంచి తప్పించుకోవడానికి జ్యోతిని దానం చేయాలని చెప్తారు. అందుకుగాను ఆశ్వేయుజ మాసంలో వచ్చే బహుళ చతుర్దశి అమావాస్యలు పరమ పవిత్ర పర్వదినాలుగా భక్తులు భావిస్తారు. దీపావళికి అంతటి శక్తి ఉంది కాబట్టి ఈ దీపాన్ని ఈ వృషభ లగ్న కాలంలో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ముందు వెలిగించాలి. ఇక దీపావళి రోజు అంటే నవంబర్ 12వ తేదీ ఆదివారం రోజు ప్రదోషకాలం వచ్చేసి సాయంత్రం 5:08 నుండి 7:41 వరకు ఉంది. ఈ లక్ష్మీ పూజా సమయంలో వృషభ లగ్న కాలంలో లక్ష్మీదేవి ముందు ఉసిరికాయ దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవికి హారతిస్తే చాలు. ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. ఎందుకంటే ఉసిరికాయ శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైనది. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలు తీరుతాయి. ఈ మహానిశిత కాలంలో ఓం లక్ష్మీ నమో నమః, ఓం లక్ష్మీ నమో నమః అని 108 సార్లు జపిస్తే చాలు అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం నుండి అమావాస్య మొదలైంది కాబట్టి ఆదివారం ఉదయం నరక చతుర్థి చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈరోజు తప్పనిసరిగా తైలభ్యంగన స్నానం చేయాలి. అంటే తెల్లవారుజామున 5:17 నుండి 6:53 లోపు తైలభ్యంగన స్నానం చేయాలి. తర్వాత నరకాసురుడికి చతుర్వతి దీపదానం వదలాలి. అలాగే నరక చతుర్దశి అమావాస్య రోజుల్లో దీపదానం చేస్తే ఎనలేని పుణ్యం కలుగుతుంది. శాస్త్రాలలో చెప్పిన ప్రకారం దీపదానం చేయాలి. అలాగే ఉల్కా ప్రదర్శనం ఆచరించాలి. ఉల్కా ప్రదర్శనం అంటే పితృదేవతలు మహాలయ పక్షంలో పితృలోకాల నుండి భూలోకానికి వచ్చి ఇక్కడ వారి వంశం వాళ్ళు చేసే మహాలయ శ్రాద్ధాలను స్వీకరించి ఆశ్వయుజ అమావాస్య నాడు మరలా పితృలోకానికి పయనమవుతారు. అందువల్ల ఈ 3 రోజులు ప్రదోషకాలంలో ఆకాశం వైపు చూపుతూ ఉండేలా మనోహరమైన దీపాలను దేవాలయాలలోనూ మఠాలలోనూ ప్రాకారాలపైన పెట్టడం వల్ల పితృలోకాలకు వెళ్ళేవారికి దారి చూపినట్లు అవుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే మన తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలలో కాగడాలు వెలిగించి ఆకాశం వైపు చూపిస్తూ ఉంటారు. దీనినే ఉల్కా ప్రదర్శన అంటారు. ఇప్పటి రోజుల్లో కాగడాల స్థానంలో గోంగూర కాడలు, ఆముదపు కర్రలను లేదా చెరుకు గడలను ఉపయోగించి వాటి చివరన నూనెలో ముంచిన వస్త్రాన్ని కట్టి వాటిని వెలిగించడం కూడా కొన్ని ప్రాంతాలలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ఆశ్వయుజ చతుర్దశి, ఆశ్వయుజ అమావాస్య, అలాగే కార్తీక పౌర్ణమి ఈ 3 రోజులను దీపావళి దినములు అంటారు. ఈ 3 రోజులలో కూడా ఎటువంటి దానం చేసినా, అలాగే ఉల్కా ప్రదర్శన చేసినా లేదా దీపదానం చేసినా అటువంటి వారికి అక్షయ ఫలితం కలుగుతుంది. కాబట్టి ఎంతో విశేషమైన పవిత్రమైన దీపావళి రోజు లక్ష్మీదేవి ముందు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఆ అమ్మ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి.